నెమలి చూసినా చీర ఇక్కడేరా ఎగురుతున్నది ఎగురుతున్నది. సో హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెడ్ లైన్ గేర్స్. సో ప్రజెంట్ మనమైతే నిజామాబాద్లో ఒక ఫేమస్ అండ్ బ్యూటిఫుల్ స్పాట్ చూడడానికి వెళ్తున్నాము. మ్యాక్స్ ఇది నిజామాబాద్ లోకల్ వాళ్ళకి అసలు ఎవ్వరికి తెలియదు అన్నమాట. ఈ స్పాట్ వచ్చేసి మీకు ఒక్కసారి స్పాట్కి వెళ్ళినాక చూపిస్తాను ఎట్లుందో. మన చిన్న అయితే ఇక్కడ ఉన్నాడు, చిన్న బండి రాయల్ ఎన్ఫీల్డ్. ఇది మన బసవ బిఎస్ రైడర్. ఇక్కడ స్టార్ట్ చేసేద్దాం. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. ముంగట నితీష్ అన్న, మన వైర్ వచ్చేసి క్లోజ్ ఉంది. సో గాయస్, బైక్ నేమ్ ఎలా ఉందో మీరు చెప్పండి. బసవా అని పెట్టిన నేనైతే పేరు. 2 hours later. బాగుంది లొకేషన్. ఫ్రెండ్స్ పికప్ ఇప్పుడు ఎంత కిరాకున్నాగా. కనిపిస్తుందా అన్నా? కిరాకున్నా అన్నా? నెమలి ఎంత దగ్గరికి వెళ్ళి ఉన్నది. నెమలి నెమలి చూసినా చీర ఇక్కడేరా చేస్తున్నా ఆల్రెడీ నడుస్తాను. నెమలి 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 మన దగ్గర ఇంత మంచి లొకేషన్స్ ఉంటాయి. పైసలు పెట్టి అల్లి సాగర్ బిల్లి సాగర్ అటు పోతా ఇటు పోతా అంటారు జనాలు. ఇంకా ఈ స్పాట్ గురించి ఎవరికి తెలియదు. ఫస్ట్ థింగ్ మనం కూడా ఈ స్పాట్ తెలియదు కాబట్టి దారి కట్ చేసి వాడేయు ఓడికి ఏర్పడద్దు కూడా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మనకి అడుగుతారు, అడిగినప్పుడు పెడదాం. ఏమంటావు? అంతే. ఎగురుతున్నది ఎగురుతున్నది. నంబర్ ఎక్కువ వ్యవసాయాలు అయితే అమ్మా ఫస్ట్ టైం ఇస్తున్నా. క్రేజీ. ఆడ ఇంకొకటి ఉన్నది, దాని సోల్మేట్ దగ్గరికి వెళ్ళిపోయింది. అది ఈ అడవిలోకి ఇట్లా వచ్చి బండి బ్రేక్ డౌన్ ఇవ్వాలి కానీ సావి ఉంటుంది. దట్టు మార్నింగ్ టైం కాబట్టి మనకి హెల్ప్కి ఎవడన్నా కూడా వస్తాడు ఈ రూట్లో పొద్దున్న సాయంత్రం మధ్యలో. అదే ఇన్ కేసు ఈవినింగ్ కావాలా నైట్ టైం కానీ కష్టం బాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేది వాడికి తెలియదు అట్లా. అన్ననైతే డిసప్పాయింట్ చేయకుండా మంచి లొకేషన్కి అయితే పట్టుకొచ్చిండు. ఫస్ట్ అన్నాడు క్రేజీ ఉంటుంది, నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, నంబర్ ఎక్కుంటుంది వ్యూ అయితే అని చెప్పేసి అని అన్నాడు. మనకు అంత ఆనందం తెలియదు కాబట్టి నేను అన్న పైన భరోసా పెట్టేసి బ్లైండ్గా వచ్చేసిన. అంత నమ్మకం అన్న అంటే. ఇప్పుడు వైజర్ అయితే క్లోజ్ చేసేసినాం. నంబర్ ఎక్కున్నది, నంబర్ ఎక్కున్నది. ఇట్లా ఈడాక ఇట్లా ఫోటో తీయాలి, ఇట్లా షారుఖ్ ఖాన్ లెక్క పోజ్ ఇచ్చి. ఆడికెళ్ళొచ్చినాం, ఇంకా ఈడదాకా పోవచ్చు. క్రేజ్ ఉంది లొకేషన్. మనకు ఈ వేడి ఉండకపోతుండేరా, చల్లగా ఉంటుండే మంచిగా. ఇప్పుడు కొంచెం వేడి లేస్తుంది కదా.
ఎట్లయినా సమ్మర్ స్టార్ట్ అయింది కదా, కానీ ఇది మాత్రం సెట్ ఇటు సైడ్ నీళ్ళు, ఇటు సైడ్ పొలాలు. ఇది మాత్రం సెట్ ఇటు సైడ్ నీళ్ళు, ఇటు సైడ్ పొలాలు. ఇది కూడా వ్యూ చూద్దాం. అయ్యో ఇటు కూడా పొలాలు. రావచ్చు రారాదు కూడా తెలియదురా బాను మనకు తెలుసా. ఇక మన బండ్లు అయితే ఇక్కడ సేఫ్ అయిపోయినాయి బసవా. ఇంకా అది ఇప్పుడు మనం అయితే వెళ్తున్నాం. ఇంకా ఆఫ్ రోడింగ్ వేసినాం ఫ్రెండ్స్. ఇప్పటిదాకా వీడియో రికార్డింగ్ వేయలేదు, కానీ నేను వెళ్ళేటప్పుడైతే మీకు డెఫినెట్గా వీడియో చూపిస్తా రికార్డ్ చేసి. అన్నదైతే యాక్షన్ కెమెరా పెట్టింది కాబట్టి రికార్డ్ అయిపోయింది. చూడు వ్యూ పాయింట్ అది మొత్తం కూర్చోరాకుండా వలగొట్టారు కదరా అవి సీసాలు. చూడు అందుకే ఫస్ట్ నేను ప్రిఫర్ చేసేది లొకేషన్ చెప్పొద్దని. అయ్యో చెప్తే ఇట్లుంటుంది సీను. ఫోటో కొట్టచ్చు. ఇక ఒక్కసారి లొకేషన్ అయితే చూడుర్రి. అన్న ఎక్కిన దగ్గరికి మనం ఎక్కిపిస్తా. నాకైతే ఈ స్పాట్ చూడంగానే ఫస్ట్ ఈ చెట్లు చూడంగానే అండర్ ద మూన్ గుర్తుకొచ్చింది, హైదరాబాద్లో ఉన్న లొకేషను. కానీ లొకేషన్ అయితే బాగుంది ఫ్రెండ్స్. అంత బంక బంక ఉన్నది, బురద బురద గలీజ్. ఇక్కడ కూర్చోవచ్చు. కాకపోతే ఇంతకు మించి ఓరా అనిపిస్తుంది, అంత బురద బురద ఉంది. నెమలీలు వాడున్నాయి, అటు సైడ్ ఉన్నాయి నెమలీలు అరుస్తున్నాయి. సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం గాయస్. ఇది మన రక్షక కవచం పెట్టుకుందాం. వ్యూ అయితే బాగుంది. మేమైతే హాఫ్ అన్ అవర్ అట్లా టైం స్పెండ్ చేసినాం. హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్తున్నాం. ఇప్పుడు మొత్తం ఆఫ్ రోడింగ్ పార్ట్ నేను మీకు అప్పుడు చూపించలేదు, కానీ ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా చూడండి. మన బుల్లెట్ కూడా ఆఫ్ రోడింగ్ వేసేసింది ఇవాళ. వైపర్ అయితే క్లోజ్. చూస్తురుగా రూట్ ఎట్లుందో. చిన్నపాటి ఆఫ్ రోడింగ్ అయిపోయింది మాకు బైక్ తోటి. బట్ లొకేషన్ బాగుంది, పొలాలు, ఇటు నీళ్ళు. సినిమా షూటింగ్లో చూపిస్తారు కదా సేమ్ ఆరెంజ్లు ఉంది. ఈ ఆకులు అది ఇది ఫైటింగ్ సీన్లలోకి సెట్ అవుతుంది. గోశాల అన్నా కదా చూడండి. ఇక్కడనే జాగ్రత్త ఉండాలి. బండల మీద కొంచెం టైర్ అటు ఇటు అయినా కానీ ఫసక్. మీకు అంతా నా అడ్వెంచర్ వద్దు అనుకుంటే ఇట్లా కిందికి కూడా ఇట్లా వెళ్ళొచ్చు. ఆడ కూడా బండి పెట్టుకొని ఫోటో దిగచ్చు. కింద కూడా వ్యూ బాగానే ఉంది, అక్కడ ఫోటో దిగితే అయిపోతుంది. ఓకే కూడా. సో ఇప్పుడైతే డ్రాగ్ చెకప్ మీరైతే కేర్ఫుల్ గైస్.
మనకి ఇప్పుడు పవర్ మోడ్లో వేసేద్దాము. ఇప్పుడు వచ్చేసినట్టుగా పవర్ మోడ్లో 100 వెళ్తుంది. తీసేటప్పుడు జాగ్రత్త. సో మనకి బుల్లెట్ని కొట్టేస్తాం అనిపిస్తుంది. కొట్టేస్తున్నాం. బుల్లెట్ అయితే వెళ్ళిపోయింది. బుల్లెట్ అయితే పక్కన వచ్చేసింది. మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేయాలని మీ మైండ్లో ఒక డౌట్ నడుస్తే మీరు ఎగ్జాక్ట్ ప్రాపర్ రిక్వైర్మెంట్ తోటి ప్లానింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ కెమెరా ఓకే ఉన్నప్పుడు మైక్ పోతుంది, మైక్ పోయినప్పుడు కెమెరా ఓకే ఉంటుంది, అన్నీ కలిపి స్టాండర్డ్ ఫార్మాట్లో ఉండవన్నమాట. సో ఇప్పుడు నేను వాడుతున్న మైక్ వచ్చేసి గ్రీనరో S12 మోడల్ అనుకుంటే, S12 మోడల్ డ్యూయల్ మైక్ తీసుకున్నాను. ఎందుకంటే ఒక దాంట్లో ఛార్జింగ్ అయిపోతే ఇంకొకటి స్పేర్లో తీసుకొని యూజ్ చేసుకోవడానికి అవసరం పడుతుంది అని చెప్పేసి 2 తీసుకున్నాను. బడ్జెట్లో వచ్చేసింది. సో మైక్ వచ్చేసి మీకు అండర్ 1200లోనే వచ్చేస్తుంది. అండ్ కెమెరా మీరు డబ్బులుంటే గోప్రో తీసుకోవచ్చు, లేదు అంత బడ్జెట్ లేదనుకుంటే మొబైల్ నుంచి కూడా రికార్డ్ చేయొచ్చు. మనం ప్రజెంట్ అయితే iPhone 13 నుంచి రికార్డింగ్ చేస్తున్నాము. స్టోరేజ్ విషయంలో కొంచెం ఆబ్వియస్లీ ఎట్లయినా డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు, స్టోరేజ్ బాగా ఎక్కువ అయిపోయినందుకు. అంటే ఇప్పుడు మీకు ఒక 10 minutes వీడియో 1 GB వచ్చింది అనుకోండి, ఎడిట్ చేసిన తర్వాత 1 GB ఉండదు. రా సపరేట్ ఉంటుంది, ఎడిటెడ్ సపరేట్ ఉంటుంది. ఎడిటెడ్ వచ్చేసి మీకు 1.5 ఎబోనే వెళ్ళిపోతుంది. సో స్టోరేజ్ మ్యాటర్లో కొంచెం జాగ్రత్త ఉండాలా ఒకవేళ ఐఫోన్ యూజర్స్ అయితే. ఆండ్రాయిడ్ అయితే పర్లేదు, మనకి OTG కనెక్ట్ చేసుకొని ఈజీగా షిఫ్ట్ చేసేసుకోవచ్చు వీడియోస్. మనమైతే వచ్చేసినాం మన ఇంటి దగ్గరికి. ముందట చౌరస్తా ఉంది, రైట్ సైడ్ తీసుకుంటాం మనది, స్ట్రేట్ వెళ్ళిపోతే నిచ్ అన్నది. బట్ ఇట్స్ అన్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. రైట్ అన్న. ఇండికేటర్ అసలు వేయలేవా?